దేవుడు కరుణించిన పూజారి ఆశీస్సులు లేవు అన్నట్టుగా ఉంది తుని నియోజకవర్గంలో అభివృద్ధి మాటున జరుగుతున్న అధికారుల అలసత్వం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య అభివృద్ధిని ప్రధాన అజెండాగా ముందుకు సాగుతూ చట్టసభల సాక్షిగా గలమెత్తి నిధులు తీసుకొస్తుంటే వాటిని సకాలంలో అభివృద్ధి చేసి ప్రజలకు అందించడంలో మాత్రం అలసత్వం, పనులపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తుని పట్టణంలో బాలాజీ రోడ్డు వద్ద నుండి సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడి గొంగలి అక్కడే అన్న సందంగా తయారైంది. డ్రైనేజ్ నిర్మాణ క్రమంలో తలెత్తే సమస్యలు అధికారుల ముందే గ్రహించకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్రంగా మురికి ముంపుతో పాటు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి 3 నెలలు కావస్తున్నా కనీసం 40% పనులు పూర్తి చేయకపోవడం, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేయటం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే చోట నిధులు కేంద్రీకరించి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్యకు అపకీర్తి తీసుకువచ్చేలా ఇటు అధికారులు, కాంట్రాక్టర్లు వ్యవహార శైలి ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. సత్వరమే పనులపై పర్యవేక్షణ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తారని స్థానికులు కోరుతున్నారు.